బైబిల్లో దేవుడు కొంతమంది చేసినటువంటి ప్రార్థనగా ఆయన ముద్రించాడు. ఎందుకు అనంటే ప్రార్థన ఎలా చేశారు, ప్రార్థన ఎందుకు చేశారు, ప్రార్థన చేయటం బట్టి ఏం జరిగింది అన్నీ కూడా దేవుడు వివరించాలని ఆశపడుతున్నాడు. నేను కొంచెం కఠినతరమైనటువంటి వాక్య భాగాన్ని తీసుకున్నాను ఈరోజు, కానీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. మన దేశ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రానున్నటువంటి దినాలలో ఇంకా సంక్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితిని చూడబోతున్నాం. క్రైస్తవులు స్వేచ్ఛగా వాక్యాన్ని బోధించడానికి కానీ, క్రైస్తవులు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడానికి కానీ అవకాశం ఉండకపోవచ్చు. దానికి కారణం మనం చేసిన పొరపాటే. మనం ప్రార్థన సరిగ్గా చేయలేదు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని జారబెట్టుకున్నాం. అందుకే ఒక విధంగా శత్రువుల చేతిలోకి మనం వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో కొద్దిమంది అయినా కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తే బాగుంటుంది. నేను మా కుటుంబం బాగుంటే చాలు, మా అబ్బాయికి పెళ్ళైతే చాలు, మా అమ్మాయికి పిల్లలు పుడితే చాలు అని అనుకునే దినాలు ఇంకా పోయినాయి. మనం దేశం కోసం ప్రార్థన చేయాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కోసం ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేసినటువంటి సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే చిన్న చరిత్ర చెప్తాను మీకు. ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇశ్రాయేలీయులు చాలా చెడ్డగా జీవిస్తున్నారు. దేవుడు చాలా మంది ప్రవక్తలను పంపించి మీరు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు, అట్లయితే కనుక నాకు కోపం వస్తుంది, మీ పుత్రాల నుంచి శత్రువులు తీసుకొచ్చి మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పాడు. అట్లాగే జరిగింది. 2600 సంవత్సరాల క్రితం నెబుకద్నెజర్ అనేటువంటి రాజు యెరూషలేం అనేటువంటి పట్టణాన్ని దాడి చేసి సుమారు 10,000 మంది యవనస్తులను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. యెరూషలేం పట్టణ మందిరాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసాడు. దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ విధంగా వాళ్ళు తీసుకెళ్ళిపోయిన శత్రువులు 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే నేను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పాడు అన్నమాట. అది జరిగింది. కరెక్ట్గా 70 ఏళ్ళ తర్వాత దానియేలు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలుని వెనక్కి పంపించాడు. మళ్ళీ ఇశ్రాయేలు మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది కథ. అయితే దానియేలు ఎట్లా ప్రార్థన చేశాడు, దానియేలు ఏ విధంగా ప్రార్థన చేయాలని పూనుకున్నాడు, ఈ విషయాలన్నింటిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా దానియేలులాగా ప్రార్థన చేయటం అంటే ఏంటి, దానియేలులాగా ప్రార్థన చేయకపోతే కనుక ఏమవుతుంది, ఈ విషయాలన్నింటిని కూడా మనం జాగ్రత్తగా తెలుసుకున్నాం. ఓకే, ఇది ప్రార్థన గురించి చెప్తున్నాం. అయితే దానియేలు గ్రంథం గురించి కూడా చిన్న పరిచయం ఇస్తాను. అన్నీ కూడా కథల్లాగా చెప్తే మీకు సులభంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథానికి 12 అధ్యాయాలు. ఓకే, మొదటి 6 అధ్యాయాల్లో 6 సంఘటనలు, 6 విషయాలు. ఈ 6 విషయాల ద్వారా దానియేలు జీవితం అంటే ఏంటి, దానియేలు యొక్క మిత్రుల జీవితం అంటే ఏంటి అనేవి నేర్పించాడు. చివరి 6 అధ్యాయాల్లో 6 ప్రవచనాలు, 6 సంఘటనలు అయిపోయింది. చరిత్ర 6 ప్రవచనాలు అవ్వబోతాయి. అయితే ఈ 2 భాగాల్లో దానియేలు గ్రంథాన్ని ఇచ్చాడు. మొదటి 6 అధ్యాయాల్లో ప్యూరిటీ, పవిత్రత గురించి దేవుడు ప్రస్తావించాడు. పవిత్రమైనటువంటి వ్యక్తులనే దేవుడు వాడుకుంటాడు. అపవిత్రమైనటువంటి జీవితం అంటే దేవుడు వాడుకోడు. ఎందుకు అనంటే, ఒకవేళ మంచి బిర్యానీ కొనుక్కొచ్చామనుకోండి ప్యాకెట్లో, మనం ప్లేట్లో బిర్యానీ వేయకముందు ప్లేట్ని ఏం చేస్తాం, కడుగుతాం కదా. ఒకవేళ ప్లేట్లో కాకిరెత్తేసింది అనుకోండి, చాలా ఖరీదైనటువంటి బిర్యానీ వేసిన తినబుద్ధి అవుతుందా, అవ్వదు కదా. మన జీవితం ఒకవేళ కాకిరెట్టేసిన జీవితంలా ఉందేమో, అందుకే దేవుడు వాడుకోవట్లేదేమో. దేవుడు అందుకనే పవిత్రతను కోరుకుంటాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. పవిత్రత లేకపోతే కొంతమంది పరిచర్య చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, చర్చికి రావచ్చు, దేవుడు వాళ్ళని పట్టించుకోడు, వదిలేస్తాడు అలా. ఎందుకో తెలుసా, వాళ్ళు కనుక వాక్యాన్ని విని జీవితాన్ని బాగు చేసుకోకపోతే దేవుడు వాడిని నేలమట్టం చేసేస్తాడు. చరిత్రలో చాలామంది జీవితాలు అలాగే అయినాయి. దేవుడు చెప్తాడు, వినకపోతే కనుక దేవుడు భయంకరంగా శిక్షిస్తాడు. అది జరిగేది. కాబట్టి పవిత్రత మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో, రాజా నువ్వు పెట్టేటువంటి భోజనం మాకొద్దు, ఇది మొదటి అధ్యాయం. రాజా మేము భయపడము, రాజుగారు
నీ కళకు మేము భావం చెప్తాం, అది 2వ అధ్యాయం. రాజుగారు నీ బొమ్మకు దండం పెట్టాం, అది 3వ అధ్యాయం. రాజుగారు నీ పరిస్థితిని నేను ముందుగానే చూపిస్తున్నాను, నీకు గర్వం వస్తే చచ్చిపోతాడు. 5వ అధ్యాయం దేవుడు గోడ మీద రాసేశాడు, నీ బ్రతుకు అయిపోయింది. 6వ అధ్యాయం ఏదన్నా చెయ్యి, ఏమన్నా చెప్పు, నా దేవుడికి నేను ప్రార్థన చేయకుండా ఉండను, చావనన్నా చేస్తాను. కానీ 6 అధ్యాయాలు 6 విషయాలు చెప్పాడు దేవుడు. ఈ 6 విషయాల ద్వారా దానియేలు చాలా పవిత్రంగా జీవించాలని అర్థమవుతుంది. అయితే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ప్రవచనాలు ఇచ్చాడు. ఈరోజు మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొందాం. ఓకే, మొదటి వచనం. మహదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం సంపూర్ణమవుతున్నవని గ్రంథం వలన గ్రహించితిని. దానియేలు ప్రార్థన చేయడం మొదలు పెట్టడానికి కారణం ఏంటి అనంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే దేవుడు తనకిచ్చినటువంటి ప్రవచనం నెరవేరిపోయింది, ఒకటి. రెండోది నెరవేర్చవలసినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. నెరవేరిన ప్రవచనం ఏంటి, నెరవేరాల్సిన ప్రవచనం ఏంటి నీకు స్పష్టంగా చెప్తాను. యిర్మీయా గ్రంథం అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం ఏంటంటే 4 రాజ్యాలు ఉన్నాయి, ఒక రాజ్యం తర్వాత ఒక కూలిపోతుందని. మొదటిది బబులోను రాజ్యం, రెండోది పారసీక రాజ్యం. 70 సంవత్సరాల తర్వాత బబులోను రాజ్యం కూలిపోద్ది అని చెప్పాడు. అది జరిగిపోయింది కూడా, ఇంకా జరిగిపోయింది. కరెక్ట్గా బబులోను రాజ్యం కూలిపోయి కొత్త రాజ్యం వచ్చింది. దాన్నే మనం పర్షియా రాజ్యం అని అంటాం అన్నమాట, పారసీక రాజ్యం అంటాం. అది వచ్చింది. ఆ రాజ్యంలో మొదటి సంవత్సరంలో జరుగుతుంది. దానియేలుకి ఒక విధంగా ధైర్యం వచ్చేసింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని నెరవేర్చేశాడు, కాబట్టి నెరవేర్చాల్సినటువంటి దర్శనం ఏంటి అది ఆయన చూస్తూ ఉన్నాడు. దానికోసం ఏం చేశాడంటే యిర్మీయా రాసినటువంటి పుస్తకాన్ని తీశాడు. యిర్మీయా రాసినటువంటి పుస్తకాన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించాడు. ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాను. 10-11 వచనాలు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. 12వ వచనం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవాకు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టియే జనంలోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తొలివేసిదనో ఆ జనులందరిలో నుండి ఈ స్థలం అన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవాకు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటిదే మిమ్మల్ని మరలా రప్పించదను. ఈ వాక్య భాగాన్ని దానియేలు చదివాడు. చదివి, ప్రభా 70 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తే, ఎవరైనా నీ దగ్గరకు వస్తే, ఎవరైనా మొర్ర పెడితే వెనక్కి తీసుకొస్తానన్నావు కదా, కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్తున్నాను. ఈ చిన్న మాటలు బట్టి ప్రార్థన అంటే ఏంటో మీకు చెప్తాను. ఓకే, ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి, దేవుడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే దేవుడి యొక్క మనసులోకి మనం చొచ్చుకొని వెళ్తాం అన్నమాట. దేవుడు తన మనసుని విప్పి మనకి వినిపిస్తాడు, ఇదయ్యా నా యొక్క ప్లాన్, ఇదయ్యా నా యొక్క ఆలోచనలని. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్లాన్ ప్రకారం మనం ప్రార్థన చేయడం మొదలు పెడతాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, జవాబిస్తాడు. దేవుడు జవాబిస్తే ఏమవుతుంది, ప్రజలు రక్షింపబడతారు, దేశాలు విమోచించబడతాయి, పరిస్థితులు సద్దుమణుగుతాయి. అవునా కదా? కాబట్టి మన దేశంలో పరిస్థితులు బాగాలేవు, మన రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు, మన కుటుంబాలు సరిగ్గా లేవు. అవునా కదా? మరి ఎందుకు లేవు అని అంటే
దేవుడు ఏమంటాడంటే, మీరు కనుక నాకు ప్రార్థన చేస్తే నేను మీకు జవాబు ఇస్తాను, మీరు కనుక నాకు ప్రార్థన చేస్తే మీ పరిస్థితులన్నిటిని కూడా చక్కపరుస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రార్థన చేయటం అని అంటే దేవుడితో కలిసి పనిచేయటం. మళ్ళీ చెప్తాను, ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవుడితో కలిసి పనిచేయటం. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో వాళ్ళు తక్కువసేపులో పని ముగిస్తారు. ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో తక్కువ సమయంలో పని ముగిస్తారు. ఎవరైతే తక్కువ ప్రార్థన చేస్తారో ఎక్కువ సమయం పడుతుంది పని అవ్వడానికి, ఎక్కువ సమయం. అది ఏ పనైనా అవ్వచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులే కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులే కానీ ఎంతకీ చక్కబడకుండా ఉండినట్లయితే ఈ పాఠం నేర్చుకోండి. ప్రార్థన చేయట్లేదు అందుకే పని అవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదు అందుకే ఆలస్యం అయిపోతుంది, అందుకనే నేను ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేస్తే మనం ఎవరికి ప్రార్థన చేస్తాం చెప్పండి? దేవుడికి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు? దేవుడితో మాట్లాడు, అంతే. దేవుడితో మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఇబ్బందులు మనం ఇతరులతో ఆల్తలతో చెప్పుకుంటామే, అదే దేవుడితో చెప్పుకుంటే ప్రార్థన. అర్థమైందా? కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నీ చెప్పుకుంటే కనుక దేవుడు చేతులు కట్టుకొని తలుపు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఏం చేస్తాడు ఆయన? మనం ప్రార్థన చేయగానే ఆయన మనతో పాటు వచ్చేస్తాడు. దేవుడు మనతో పాటు వచ్చేస్తే సమస్యకు పరిష్కారం ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా? చాలా తక్కువ టైం పడుతుంది. అవునా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నెహెమ్యా అనేటువంటి ఆయన తీయకలేదు, బైబిల్ గోడ కట్టాడు యెరూషలేం అనేటువంటి పట్టణానికి చుట్టూ. ఆర్కిమీడ్ అని ఉంటుంది, అంతకంటే పెద్దగా ఉంటుంది యెరూషలేం పట్టణం. అలాంటి పట్టణం చుట్టూ గోడ ఒక వరుస గోడ, 2 వరుసల గోడలు కాదు, 6 గుర్రాలు పరిగెట్టగలిగేటువంటి వెడల్పు ఉన్నటువంటి గోడ. అంత పెద్ద గోడను 52 రోజుల్లో కట్టించేశాడు ఆయన. ఊరు చుట్టూ ఉన్నటువంటి గోడను 52 రోజుల్లో ఎందుకు కట్టించగలిగాడంటే 100 రోజుల కంటే ఎక్కువగా ప్రార్థన చేశాడు ఆయన. 100 రోజుల కంటే ఎక్కువగా ప్రార్థన చేశాడు. కాబట్టి 52 రోజుల్లో గోడ ముగించాడు. ఒకవేళ కనుక ఆయన 5 గంటలు లేదా 5 నిమిషాల్లో ప్రార్థన చేస్తే ఆ గోడ కట్టడానికి 5-6 సంవత్సరాలు పట్టేదేమో, బహుశా 50 సంవత్సరాలు పట్టేదేమో, నాకు తెలియదు. మీ ఇంట్లో ఏదైనా పని చాలా ఎక్కువ సమయం పడుతుందంటే కారణం ఏంటి తెలుసా? మీరు తగినంత మట్టుగా ప్రార్థన చేయలేదు అని అర్థం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలోకి దేవుడు వస్తాడు కదా, మన పనిలోకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. అవునా కదా? దేవుడు మన పనిలోకి వస్తే మన దగ్గర ఉన్నటువంటి వనరులే చాలా శక్తివంతం అయిపోతాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓసారి యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తూ ఉన్నారు, చాలా సమయం అయిపోయింది, అందరికీ ఆకలేస్తుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే బెత్సైదా అనేటువంటి ప్రాంతంలో, అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, అయ్యా ఈ ప్రాంతంలో ఎక్కడైనా హోటల్లో ఫుడ్ ఉంటే వీళ్ళందరికీ పట్టుకురండి అని అన్నాడు. అంటే ఒక ఆయన ఫిలిప్పు, ఆ ఊరికి చెందినటువంటి ఆయన వచ్చి, యేసయ్య ఇక్కడ ఉన్నటువంటి హోటల్ సంగతి నాకు తెలుసు, ఇక్కడ బిర్యానీ ప్యాకెట్ ఎంత ఉంటుందో నాకు తెలుసు, ఫుల్ మీల్స్ అయితే ఎంతో నాకు తెలుసు, ప్లేట్ మీల్స్ అయితే నాకు తెలుసు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 8 నెలల జీతం డబ్బులు అవుతుంది అని అన్నాడు ఆయన. అది ఆయన లెక్కలేసుకొని చెప్పింది. అప్పుడు యేసయ్య, అవునా, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందేమో చూడండి అని అంటే, ఓ చిన్న పిల్లోడు, యేసయ్య నా దగ్గర ఉన్నాయి 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అవునా కదా? ఆ 5 రొట్లు 2 చేపలు ఏం చేశాడు ఆ కుర్రోడు? యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్యకి ఇస్తే యేసయ్య ఒక రాయి మీద పెట్టి అట్లా చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ఆ 5 రొట్లు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది మగోళ్ళు. 5,000 మంది అని అయిపోదు, 5,000 మంది మగోళ్ళు. 5,000 మంది మగోళ్ళు ఉన్నారంటే దగ్గర ఇంకో 5,000 మంది ఆడవాళ్ళు. 5,000 మంది మగోళ్ళు, 5,000 మంది ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంకా 6-7,000 మంది పిల్లలు, 16-17,000 మంది తిన్నారు 5 రొట్లు 2 చేపలు. అది పరిస్థితి, అంతమంది తిన్నారు. 5 రొట్లు 2 చేపలు ఆ కుర్రోడు యేసయ్య చేతిలో పెడితే యేసయ్య దాన్ని అంతగా ఆశీర్వదించాడు. నేనేమంటానంటే, మన దగ్గర ఉన్నటువంటి రూపాయి అయినా, మన దగ్గర ఉన్నటువంటి చిన్న వస్తువు అయినా దేవుని చేతిలో పెడితే ప్రార్థన ద్వారా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది మోషేకి.
వెనక నుంచి పరో తరువుకు వచ్చేస్తున్నాడు. మోషే కంగారు పడి, ప్రభా నన్ను ఏం చేయమంటావు అని అంటాడు. నీ చేతిలో ఏముంది అని అంటే, బహుశా ఏముంది ప్రభా అని ఉంటాడు. నా దగ్గర ఏముంది ప్రభా, పనికిమాల కర్ర ఉన్నట్లుందని చూపించుని ఉంటాడు. ఏం పర్లేదు, కర్రల పైకెత్తు అని అన్నాడు. కర్ర పైకెత్తి ఏమైంది, సముద్రం రెండుగా పాయలు అయిపోయింది, 6 నెలలు నడిచారు. అవునే కదా. దేవుడు ఏమంటాడు తెలుసా, నీ దగ్గర ఏముంటే అది నాకు ఇచ్చే. అది ప్రార్థన ద్వారా ఇస్తాం. మన సమస్యలు దేవుడికి ఇచ్చేయాలి, మనకున్నటువంటి ఆశయాలు దేవుడికి ఇచ్చేయాలి, మన కోరికలు దేవుడికి ఇచ్చేయాలి, మనకున్నటువంటి ఇబ్బందులు దేవుడికి ఇచ్చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు, దాన్ని బాగు చేస్తాడు, దాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రార్థన మన దగ్గర ఉన్నటువంటి కొద్ది దాన్ని అధికంగా ఆశీర్వదిస్తుంది. ప్రార్థన మన దగ్గర ఉన్నటువంటి కొద్ది దాన్ని పనిచేయడానికి నాకు రమ్మంటున్నాం, చాలు నా దగ్గర డబ్బులు లేవే అని ఆలోచించాం. అవునా కదా. మరి దేవాతి దేవుడు మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అంటే, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర తెలివి లేదు, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర బండి లేదు అని అంటాం. ఏమన్నా బాగుందా? బాగలేదు. దేవుడు దేన్నైనా సరే కూడా దాటించేయగలడు, దేన్నైనా కూడా ఆయన సమర్థంగా చేయగలడు. అవునా కదా. కాబట్టి ప్రార్థన ఆ పని చేస్తుంది తెలుసా. ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసే కొద్దీ ఏం జరుగుతుందో తెలుసా, నా వలన జరిగేది ఏమి లేదు, మొత్తం దేవుడే చేస్తాడు, నా వలన జరిగేది ఏమి లేదు, మొత్తం దేవుడే చేస్తాడు అని దేవుడి మీద పూర్తిగా ఆనుకునేటట్లు చేస్తుంది. అదే ప్రార్థన చేసేది. ప్రార్థన దేవుడి మీద పూర్తిగా ఆనుకునేటట్లు, నా వల్ల జరిగేది ఏమీ లేదు, దేవుడే చేస్తాడు. ఆ విధంగా మనలో తలంపు వచ్చేదాకా ప్రార్థన చేయాలి. అది మనం చేయాల్సిన ప్రార్థన. ప్రార్థన దేవుణ్ణి బాగా పైకెత్తేయగలుగుంటాను. ప్రార్థన దేవుని యొక్క శక్తిని నమ్మేటట్లు చేయాలి. ప్రార్థన దేవుని యొక్క సామర్థ్యతను నమ్మేటట్లు చేయాలి. అది ప్రార్థన అని అంటే. నువ్వు ఏదైనా పూనుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడని ప్రార్థన ద్వారా నీకు నమ్మకంగా కుదిరితే దేనికైనా భయపడతావా? నువ్వు దేనికి భయపడవు. ఇది అడ్డుంది, ఇది ఎలాగా ఆలోచిస్తావా? ఆలోచించవు నువ్వు. దానియేలు ఆ విధంగా ప్రార్థన చేశాడు. పైగా దానియేలు ప్రార్థన చేసేప్పుడు దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మాట మీద ఆధారపడ్డాడు. దేని మీద? దేవుడు ఇర్మియా ద్వారా వాగ్దానం ఇచ్చాడు కదా, 70 ఏళ్ళు అయిన తర్వాత మీలో ఏమన్నా ప్రార్థన చేస్తే నేను వెనక్కి తీసుకొస్తాను చెప్పాడు కదా దేవుడు. దేవుడు మాట ఇస్తే వెనక్కి వెళ్తాడా? వెళ్ళడు, అస్సలు వెళ్ళడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దేవుడిని దానియేలు ఒక విధంగా ఎరకాటంలో పెడుతున్నాడు. ఎలాగో తెలుసా, ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చే దేవుడివి, మాట ఇస్తే వెనక్కి వెళ్ళని దేవుడివి, 70 ఏళ్ళ తర్వాత ప్రార్థన వింటానని మాట ఇచ్చిన దేవుడివి, ఎవరైనా ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుని వెనక్కి తీసుకెళ్తానని మాట ఇచ్చిన దేవుడివి. ఇప్పుడు చెయ్యి అంటే దేవుడిని ఎక్కడ పెట్టేశాడు? ఇరకాలంలో పెట్టేశాడు. నువ్వు నాకేమన్నా సరి చెయ్యి. అది ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆ విధంగా ప్రార్థన చేయటం బట్టి దేవుణ్ణి ఆయన చేసేటువంటి ప్రార్థన అంశంలోకి తీసుకొచ్చాడు. గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఆ ప్రార్థనని వాడుకున్నాడు. అయితే దానియేలు ప్రార్థన చేస్తే ఒక దేశం మొత్తాన్ని రక్షించాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే మీ కుటుంబాన్ని రక్షిస్తాడు, మీ ఊరిని రక్షిస్తాడు, మీ వంశాన్ని రక్షిస్తాడు. ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఒక మాట చెప్తాను, దానియేలు ఎవరికి ప్రార్థన చేశాడో ఆ దేవుడికైనా మీరు ప్రార్థన చేసేది ఇంకో దేవుడిగా వేరే అనుకోండి. ఒకసారి ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఆ దేవుడైనా ఆ దేవుడు ఇన్ని సంవత్సరాల్లో కొంచెం మారిపోయినట్లు ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచించండి, ఆయనైనా మారలేదు కదా. ఇప్పుడు దానియేలుకి సహాయం చేసినటువంటి దేవుడు మనకు సహాయం చేయడా? చేస్తాడు కదా. అయితే ఒక మాట, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మారినవాడు, ఆ దేవుడికే మనం ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నాం. మన జీవితంలో ఏమి కూడా ఉపయోగపడేవి జరగట్లేదు. తేడా దేవుళ్ళలోనా మనలోనా? గట్టిగా చెప్పాలి, మనలో అనొద్దు, మనలో అనొద్దు. ఏమన్నా ఇక్కడ బాగా చెప్పాడు మీరు, చాలా మంచి. తేడా నాలో. నేను ప్రార్థన చేయట్లేదు అందుకే పని అవ్వట్లేదు. రెండో పని ఏంటి చెప్తాను. దేవుడు ప్రార్థన చేస్తే కూడా ఎందుకు జవాబు ఇవ్వడం అని. నేను మంచోడిని, నేనేం చేస్తానంటే మన పలహారాలు ఇస్తారే, పలహారాలు ఇస్తా ఉన్నాను. పిల్లలంతా వస్తారు, అందరికీ పలహారాలు ఇస్తున్నాను. అయితే ఒక బాబు వచ్చి ఇలా పెట్టాడు, నేను పలహారం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అందరూ చూస్తూ ఉన్నారు. చెయ్యి చూడంగానే అర్థమైపోయింది వీడికి ఎందుకు పలహారం ఇవ్వట్లేదు. చేతి నిండా మట్టి అంటుకొని ఉంది. అప్పుడే బురదలో ఆడొచ్చాడు.
బురదలో ఆడొచ్చినోడు చెయ్యలా పెడితే వాడికి పలహారం ఇవ్వాలని ఆడి మొహం చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇలా అడిగాడు, ఆడి మొహం చూస్తే ముద్దుగా ఉంది. కానీ చెయ్యి చూస్తే నాకు పలహారం ఇవ్వబుద్ధి అవ్వలేదు. తేడా ఎవరిది? మీలో కొంతమంది, సార్ నేను ప్రార్థన చేస్తున్నాను సార్, ఎంత ప్రార్థన చేస్తున్నారో తెలుసా అని అంటున్నారు. అది కూడా మీరు చెప్పేది నిజమే, మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ చేతులు ఎలా ఉన్నాయి అంటే మురిగ్గా ఉన్నాయి. అంటే ఎలా కరెక్ట్గా చెప్పాలి, చెప్పాలి, నాకు కరెక్ట్గా చెప్పాలా? మీ చేతులు ఎలా ఉన్నాయి? ముట్టుకోకూడని అన్నీ ముట్టేసుకున్నారు, చూడకూడని అన్నీ చూసేశారు, తినకూడని అన్నీ తినేసేశారు, అనుభవించకూడని అన్నీ అనుభవించేశారు, దరిద్రమైనటువంటి మాటలన్నీ అనేశారు. దేవా అని అంటే దేవుడికి ఇవ్వాలని ఉంది, పెంటగా ఉంది నీ బతుకు, ఇస్తే ఇచ్చేది కూడా పాడైపోద్ది, అందుకే ఇట్లేదండి, అందుకే ఇట్లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ ప్రార్థన ఎందుకు జవాబు దొరకట్లేదు? ప్రార్థనకి ఎందుకు జవాబు దొరకట్లేదు అంటే మీ బతుకు పెంట, నాకు ఇవ్వాలని ఉందిరా, అందుకే నేను ఇవ్వట్లేదు. దేవుడు ఇర్మియా ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కనుక నాకు విజ్ఞాపన చేసినట్లయితే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల, మీరు నన్ను కనుకొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా చెప్తున్నాను చూడండి. మీరు పూర్ణ మనసుతో రావాలి, మీరు పూర్ణ మనసుతో రావట్లా, అందుకే దేవుడు ఇవ్వట్లా. పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి రావట్లా, అందుకే ఇవ్వట్లా. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అంటే కనుక, దానియేలు ఏం ప్రార్థన చేశాడో మనం చూద్దామే. దానియేలు గ్రంథం ఇంకెక్కడి నుంచి వేరే చోటుకి వెళ్దాం, 9వ అధ్యాయంకి వచ్చేయండి, అక్కడే ఉందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు ప్రార్థనలో మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి అధ్యాయం చివరి దాకా ఆయన ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయి. ఆయన ప్రార్థనలో 3 భాగాలు. ఓకే, 3 భాగాలు అంటే ఇప్పుడే తీశారు కదా దానియేలు గ్రంథం, మళ్ళీ ఎత్తుకున్నారంటే 940 740 బట్ ఎత్తుతున్నారు కాగితాలు. ఎవరైనా ఎత్తుకే వాళ్ళు కనబడితే కానీ నాకు ప్రసంగం చెబుతారు. 740 తీయండి. ఓకే, ఆ పేజీలోనే ఉంది. ఓకే, 9వ అధ్యాయం. ఒకసారి వెనక్కి వెళ్ళమన్నా, ఎందుకంటే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ జరిగింది కాబట్టి, అందుకే ఇలా ఎల్లుండేవాడు కాదు. ఓకే, 3వ వచనం నుంచి చివరి దాకా మనం చూసినట్లయితే దానియేలు చేసిన ప్రార్థనలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఆ 3 భాగాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పిస్తున్నాడు నాకు, మీకు కూడా చెప్తున్నాను ప్రార్థన ఎలా చేయాలి. 3 భాగాలు 3 మాటలు చెప్తాను. మూడు భాగాలు 3 మాటల్లో మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే ఆరాధన, నా బట్టి చెప్పండి, ఆరాధన. 3వది అపరాధం, చెప్పండి. 3వది గుడుతుందండి అపరాధం అంటే. మొదటిది ఏంటి? 2వది ఏంటి? 3వది అభ్యర్థన. అభ్యర్థన అంటే ఏంటి? అభ్యర్థన అంటే తెలుసు అర్థంకి? అభ్యర్థన అంటే అడుక్కోవడం. దేవుణ్ణి ప్రభా ఇవ్వబా అని అడగడం. దేవుణ్ణి అడక్క ముందు ఈ 2 పనులు చేయాలి. ఒకటేమో దేవుణ్ణి ఆరాధించాలి, 2వది మన అపరాధాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆ 2 జరిగిన తర్వాత అప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుతాం, ఏమండి ఇవ్వండి అని. మీరు చాలా గొప్పవాళ్ళు అండి, మీరు చాలా మంచివాళ్ళు అండి, మీరు అడిగితే ఇస్తారంట కదా, ఇది మెచ్చుకోవడం. అప్పుడు వాడు అవునా సరే గిన్నె కడుక్కొని రా అంటాడు, ఇది 2వది. ఆ తర్వాత ఆయన ఇస్తాడు. ఎంత బాగుందో చూడండి. ఇది 3 భాగాలు. అయితే తెల్లగా ప్లేట్ ఇచ్చుకొని వెళ్ళిపోతే దాన్ని అడుక్కోవడం అంటారు. దేవుడు అలా చేయడానికి ఇష్టపడు. దేవుడు మనతో మాట్లాడటం అంటే ఇష్టం, మనతో గడపడం అంటే ఇష్టం, మనతో కూర్చోవడం అంటే ఇష్టం. అందుకనే ప్రార్థన ఈ 3 మెట్లలో ఉన్నట్లు మనం చూస్తాం. ఆ 3 మెట్లు ఏంటో చూద్దాం. 3వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనిదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఒక మాట, దానియేలు చాలా ఆందోళనలో ఉన్నాడు. దానియేలు చాలా బాధలో ఉన్నాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా జీవించారు, కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నారు.
అలాంటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలోకి రాగానే ఏడ్చి ప్రార్థన చేయాలి. ప్రభా మేము కష్టాల్లో ఉన్నాం ప్రభా, మేము బాధల్లో ఉన్నాం ప్రభా, అది ఆయన నోటి వెంబడి రావాల్సింది. కానీ మనం జాగ్రత్త చూసినట్లయితే 3-4 వచనాల్లో దానియేలు వచ్చినప్పుడు గోని పట్ట కట్టుకున్నాడు, దానియేలు వచ్చినప్పుడు ధూళి నీళ్ళు అన్ని కట్టుకున్నాడు. అంటే ఆయన చూస్తూ ఉంటే కనుక చాలా బాధల్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ ఆయన నోటెమ్మట వచ్చేటువంటి మాటలు మనం చూసినట్లయితే, ప్రభా మహాత్యము కలిగినటువంటి భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేయవాడు. ఈ వచనములో ఈ మాటల్లో దేవుడిని ఏం చేస్తున్నాడు ఆయన? మీకు వచ్చిన భాషలో చెప్పండి, ఏం చేస్తున్నాడు? గట్టి చెప్పాలి. దేవుణ్ణి పొగుడుతున్నాడు కదా. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు ఆయన? దేవుణ్ణి పొగిడే దాన్నే బైబిల్ పరంగా ఒక పదం ఉపయోగిస్తారు. దాన్ని ఏమంటారు? ఆరాధన. చెప్పండి నాకు. ఆరాధన. దాన్నే స్తుతి. ఆరాధన, స్తుతి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవడానికి. మనం 2 రకాలైన కిరాణా కొట్టులకు వెళ్తాం. ఒక కిరాణా కొట్టు ఏంటంటే ఎప్పుడూ వెళ్ళేది, ఇంకో కిరాణా కొట్టు ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి వెళ్ళేది. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళే కిరాణా కొట్టుకు వెళ్తే కనుక, బాబు పలానా సబ్బు ఉందా అని అడుగుతాం, సబ్బు తీసుకుంటాం, డబ్బులు కట్టేస్తాం, వచ్చేస్తాం, అంతే. అంతకు మించి ఏం జరగదు. కానీ ఎప్పుడు వెళ్ళే కిరాణా కొట్టుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఏమన్నా కావాలంటే తిన్నగా విషయాల దగ్గర రాం. ఆడి పేరు మనకు తెలుసు, ఆడి కుటుంబం గురించి మనకు తెలుసు. ఆడి పేరు రాము అనుకోండి, ఏం రాము బాగున్నావా, మీ భార్య ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, వ్యాపారం బాగా జరుగుతున్నాయా అంటే బాగున్నాయమ్మా, ఏం కావాలమ్మా అని ఆడి అడుగుతాడు. అని అంటే అప్పుడు మనం చెప్తాం పలాంటి కట్టేయాలి. ఆడి కట్టేసిన తర్వాత మళ్ళీ చివరిలో చేస్తామరే అని వచ్చేస్తాం. ఇది మనం ఎప్పుడు వెళ్ళేటువంటి కిరాణా కొట్టుతో జరిగేటువంటి విషయాలు. ఇది బాగా అర్థమవుతుంది కదా. అయితే మీలో కొంతమంది 2 రకాలుగా ప్రార్థన చేస్తారు. మీలో మనుషులు ఒక రకమైన ప్రార్థన ఏంటంటే, ఇప్పుడు మీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఒక రకమైన ప్రార్థన, ప్రభా నా కడుపు నొప్పి వచ్చేసి తీసే ప్రభా, ఆమె. ఇది ఏ కిరాణా కొట్టు? అది అర్థమైంది కదా. ఇప్పుడు 2వ రకం ఉంటుంది, ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాలు చేయగలిగేటువంటి దేవుడు ప్రభా, ప్రార్థన చేసినప్పుడు గతంలో నువ్వు నాకు సహాయం చేసావు ప్రభా, ఆయన ఆ సందర్భంలో స్వస్థతనిచ్చావు ప్రభా, ఈ సందర్భంలో ప్రార్థనకి జవాబు ఇచ్చావు ప్రభా, ప్రభా నాకు కొంచెం కడుపు నొప్పి ఉంది ప్రభా, తీసే ప్రభా, నువ్వు తీయగల ప్రభా, నువ్వు తీస్తావు. ఇది ఇది ఏ కిరాణా కొట్టు? అది విషయం. నీ ప్రార్థన చెప్తుంది నీకు దేవుడు ఏ కిరాణా కొట్టు అయిపోతుంది. అర్థం కదండి మీకు. వీళ్ళు ఎక్కువ శాతం మంది నేను అనుకునేది మొదటి రకం టైప్ ప్రార్థన చేసేసి, ప్రభు ఏమండి ప్రార్థన చేయమన్నారు, చేసామంటే జవాబు రావట్లేదండి అంటారు. దేవుడికి జవాబు ఇవ్వబుద్ధి అవుతా అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు కదా, సరే నువ్వు అడిగే విషయం పెద్ద విషయమా, నాకు నీ కడుపు నొప్పి తీయడం పెద్ద విషయమా, నీ అప్పు పోయేటట్లు చేయడం పెద్ద విషయమా, నీ అబ్బాయికి పెళ్ళి అయ్యేటట్లు చేయడం పెద్ద విషయమా, కానీ పెద్ద విషయం ఏంటి తెలుసా, నువ్వు నాకు 10 నిమిషాలు ఇవ్వడం, అది పెద్ద విషయం. నేను నీకు ఇవ్వడం పెద్ద విషయం కాదు, నాకు గోల్డ్ ఉంది, అర్థమైందా, నేను ఎలా అంటే వచ్చేస్తే నీకు, కానీ నువ్వే నాకు టైం ఇవ్వట్లేదు, అది నాకు బాధ. ప్రపంచంలో నువ్వు అడిగింది ఏదైనా నేను ఇస్తా, కానీ ఒకటి మాత్రం నువ్వు ఇస్తే నాకు దొరుకుతుంది, ఏంటది? అది విషయం. దేవుడి దగ్గర ఎవరైతే ఎక్కువ గడుపుతారో దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు దేవుడిని పొగుడుతూ ఉంటారు, అవునా కదా. ఈ పొగడతల్లో కూడా 2 విషయాలు మనం గమనిద్దామే. 4వ వచనం చూద్దాం. ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేగ. అంటే దేవుడు పైనున్నాడు, భీకరుడు అంటే ఎలా ఉంటుంది తెలుసా, అరే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి వాడి దగ్గర డబ్బులు అని అంటారు తెలుసా. ఇక ఆ పదం ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా, ఇక లెక్క చెప్పలే ఉన్నట్టు, అర్థమైనా. మన దేవుడు చాలా గొప్పడు, అది ఆయనకు ఉన్నటువంటి పేరు. 2వది, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువాడు ఎలా నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేయబడు. అంత గొప్పడివి, అంత గొప్పడివి. ఒకవేళ నీ మాటిని నీ దగ్గర ఎవరన్నా సమయం గడిపితే వాడి దగ్గరికి ఏం చేస్తావు, నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు, వాడు పక్కనే ఉంటావు, వాడిని ఆదుకుంటావు. ఎంత గొప్ప విషయం. దేవుడు చాలా గొప్పడు, దేవుడు చాలా సంపన్నుడు, దేవుడు చాలా శక్తి కలిగిన వాడు, దేవుడు చాలా హోదా కలిగినటువంటి వాడు, అంతకంటే పైన ఇంకెవడలేడు. అయినప్పటికీ ఈ లోకంలో ఎందుకు పనికి మాలిన చెత్త కాగితాలు ఎత్తుకుని అడుక్కునేవాడు ప్రార్థన చేసినా దేవుడు ఆ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ దగ్గరకు వస్తాడా లేదా? వస్తాడు. కానీ మీకు ఇష్టం ఉండాలి దేవుడితో గడపడం.
మీకు ఇష్టం ఉండాలి దేవుణ్ణి ఆరాధించడం, మీకు ఇష్టం ఉండాలి దేవుడి యొక్క ముఖాన్ని చూస్తూ కొద్దిసేపు గడపాలి అనేటువంటి ఆశ ఉండటం. మీరు ఎప్పుడైనా ఎవరికైనా బాగా బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పమంటారా? బాగా బాధ కలిగినప్పుడు, బాగా కష్టం కలిగినప్పుడు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారే, వాళ్ళ భుజం మీద తలకాయ పెట్టుకొని ఆడవాలనిపిస్తుంది, అవునా కదా? అయితే దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? మీకు బాగా బాధ కలుగుతుందా, నీ బాధను తొలగించేస్తాను, కానీ ఒక చిన్న పని చేసి పెట్టవాలంటే ఏంటి తెలుసా? నా భుజం మీద నీ తలకాయ పెట్టుకొచ్చి ఆడవా, నాకు అది కావాలి, నిన్ను కౌగిలించుకోవాలని ఉంది, నీ మీద చెయ్యాలని ఉంది, దగ్గరికి తీసుకోవాలని ఉంది, అక్కడ నేను ఆదరిస్తాను అంటాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటిది! దేవుడు దేనికోసం తప్పిస్తున్నాడు తెలుసా? మనం ఆయనతో గడపాలని, మన సమయం కోసం. అయితే దానియేలు ఆ విధంగా ప్రార్థన చేశాడు.